ఒక అడుగు ఎంతో మందికి స్ఫూర్తయింది. ఒక అడుగు మరెందరికో బాసటగా మారింది. ప్రభుత్వ స్థలాలను చేరబట్టిన వారి చెర నుంచి కాపాడింది. విపత్తుల్లోనూ నేనున్నాను అంటూ ముందుకొచ్చింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది. ఓవరాల్గా బతుకు బతికించు అన్న కాన్సెప్ట్తో హైడ్రా దూసుకువెళ్తోంది. తాజాగా జూబ్లీ ఎన్క్లేవ్లో 400 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కాపాడింది హైడ్రా. ఒక్కసారి ఈ సీన్ చూడండి. ఇది హైటెక్ సిటీ సమీపంలోని ఖరీదైన ప్రాంతం జూబ్లీ ఎన్క్లేవ్. ఇక్కడి 2 పార్కులు రోడ్లకు వదిలిన స్థలాన్ని కబ్జా చేశాడో వ్యక్తి. అంతే, కంప్లైంట్ అందుకున్న హైడ్రా పూర్వాపారాలు పరిశీలించి ఇదిగో ఇలా ఆక్రమణలను బుల్డోజర్లతో తొక్కించేసింది. ఏకంగా 13,800 గజాల స్థలం. దీని విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 400 కోట్ల రూపాయలుగా ఉంటుందని లెక్కగట్టారు. అంత డిమాండ్ ఉన్న చోట జనాల అవసరాలకు వాడాల్సిన ప్లేస్ ను ఆక్రమించి లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు. ఎన్క్లేవ్ కు చెందిన వాళ్లు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తాజాగా హైడ్రా కమిషనర్ కు కంప్లైంట్ చేయగా తన టీంతో వచ్చి పరిశీలించారు. నాంచే పని లేదు, మధ్యవర్తుల మాటే ఉండదు. కబ్జా అని తేలితే చాలు బుల్డోజర్లు దిగాల్సిందే. సో ఇవన్నీ కబ్జాలే అని నిర్ధారించుకుని ఈ నెల 21న బుల్డోజర్తో తొలగించారు. ఏసీపీ శ్రీకాంత్, సిఐలు బాలగోపాల్, రాజశేఖర్ నేతృత్వంలో కూల్చివేతలు జరిగాయి. వెంటనే ఆ స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. హైడ్రా ఆవిర్భవించాక తొలగించిన కబ్జాల్లో అత్యంత ఖరీదైన స్థలం ఇదే. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలో హైటెక్ సిటీ సమీపంలోని 22.20 ఎకరాల్లో 1995లోని ఈ లేఅవుట్ వేశారు. మొత్తం 100 ప్లాట్లున్నాయి. రూల్స్ ప్రకారం రోడ్లు, 4 పార్కులకు స్థలం వదిలారు. వీటిలో 8,500 గజాలు ఉండే 2 పార్కులను ఓ వ్యక్తి కబ్జా చేశాడు. అలాగే రోడ్లకు వదిలిన ప్రాంతంలో 5,000 గజాలతో పాటు మరో 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. ఈ స్థలాల్లో హోటల్ ఏర్పాటు చేసి అద్దెకిచ్చారు. అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్లు పెట్టారు. వీటన్నిటిపైన నెలకు 4 లక్షలకు పైగా కిరాయిలు వసూలు చేస్తున్నట్లు హైడ్రా గుర్తించింది. గతంలో జీహెచ్ఎంసీకి స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా నోటీసులు ఇవ్వడం తప్ప రిజల్ట్ రాలేదు. కానీ కాలనీ అసోసియేషన్ హైడ్రాకు కంప్లైంట్ చేయడంతో కథ మొత్తం మారిపోయింది. కబ్జాకు తెరపడింది. మాదాపూర్ జూబ్లీ ఎన్క్లేవ్ వద్ద పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. సో ఇది హైడ్రాకు భారీ విజయం. ఇక్కడ చూడండి, ఇది కూకట్పల్లి నల్ల చెరువు. ఒకప్పుడు 17 ఎకరాలకు కుంచుకుపోయి నీళ్లు లేక విలవిలబోయింది. ఇప్పుడు ఆక్రమణలు తొలగించాక 27 ఎకరాలకు పెరిగింది. నీళ్లు నిండడంతో జలకళ ఉట్టిపడుతోంది. స్థానికులకు ఈ చెరువు చాలా రిలీఫ్ ఇస్తోంది. ఉదయం సాయంత్రం వేళల్లో చాలా మంది ఇక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. అంటే ఒక ప్రయత్నం ఫలించి ఇదిగో ఇలా కల సాకారమయ్యేలా చేసింది. నల్ల చెరువు దగదగా మెరిసేలా చేసింది. ఇదంతా హైడ్రా సక్సెస్ స్టోరీ. అక్రమ నిర్మాణాలు, నిర్మాణ వ్యర్థాలు, చెత్త, పిచ్చి మొక్కలతో ఆనవాళ్లు కోల్పోతూ మురికి కుంటలుగా మారిన చెరువులను హైడ్రా ఒక్కొక్కటిగా సరిచేస్తుంది. దీంతో నగరంలోని చెరువులు, కుంటలు జలకలతో కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. ఇటీవలే బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తెచ్చిన హైడ్రా సిటీ జనంతో శభాష్ అనిపించుకుంది. తాజాగా కూకట్పల్లిలోని నల్ల చెరువు పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. హైడ్రా చెరువుతో కబ్జాల చెర నుంచి బయటపడింది ఈ నల్ల చెరువు. కేవలం 4 నెలల్లోనే నల్ల చెరువు రూపురేఖలు మారిపోయాయి. నేడు సరికొత్తగా మారింది. అందరినీ ఆకర్షిస్తోంది. ఒకప్పుడు దుర్గంధం అన్న వారి ఇప్పుడు అక్కడికి వచ్చి సేద తీరుతున్నారు. ఇది హైడ్రా పనితీరుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఈ సీన్ చూడండి. గాంధీ హాస్పిటల్ ఆవరణంలోని నిర్మాణంలో ఉన్న ఓ సంపులో వ్యక్తి పడిపోయాడు. ఇతన్ని హైడ్రా టీం కాపాడింది. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. గాయపడ్డ వ్యక్తిని గాంధీ హాస్పిటల్కి తరలించారు. కూల్చడమే కాదు, ప్రాణాలు కాపాడడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ఇవన్నీ పనుల్ని హైడ్రా చేస్తోంది. ఏడాదిలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది, విమర్శలు ఎదుర్కొంది, అసత్య ప్రచారాల బారిన పడింది. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తుంది హైడ్రా.
హైడ్రా తన పని తాను చేస్తూనే అసత్య ప్రచారాలకు చెక్ పెట్టాల్సిన పని కూడా చేయాల్సి వస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియాలో హైడ్రా ఏ పని చేసినా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు ఏర్పాటైన ఏడాదిలోనే 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను హైడ్రా రక్షించింది. వాటి విలువ 30,000 కోట్ల పైనే ఉంటుంది. 6 చెరువుల విస్తీర్ణాన్ని రెట్టింపు చేసి పునరుద్ధరిస్తోంది కూడా. చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలంటే 1కి 2 సార్లు ఆలోచించేలా చేస్తోంది. సహజ వనరులు కాపాడాలి, సిటీలో జనానికి ఉపశమనం కల్పించాలి, వరదలు, విపత్తులు వస్తే రంగంలోకి దిగాలి. ఇదే హైడ్రా కాన్సెప్ట్. ఈ తరహా వ్యవస్థ మన దగ్గర కొత్తది. అయితే వస్తూనే హైడ్రా చాలా సంచలనాలు సృష్టించింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఒక దశలో హైడ్రా బుల్డోజర్లు సిటీ నలుమూలలా పరుగులు తీశాయి. ముఖ్యంగా చెరువులను కబ్జా చేసి కట్టిన వాటిపై కఠినంగానే వ్యవహరించారు. ఇప్పుడు అవన్నీ ఫలితాలిస్తున్నాయి. ఆటంకాలు ఎన్ని ఎదురైనా లక్ష్యం వైపే అడుగులు. ఇది హైడ్రా పనితీరు. అవాంతరాలు, దుష్ప్రచారాలను తట్టుకుంటూ తనదైన శైలిలో పనిచేస్తోంది. ప్రజలకు మేలు చేసేలా పర్యావరణ హితమైన నగర నిర్మాణమే లక్ష్యంగా హైడ్రా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే 6 చెరువుల అభివృద్ధిని చేపట్టింది. అంబర్పేట్లోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. అక్కడ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. కేంద్ర బృందాలు చాలా సార్లు వచ్చాయి. అక్కడ హైడ్రా చేపట్టిన చర్యలను అభినందించాయి. మరో 13 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలను రెడీ చేస్తోంది. హైడ్రా ఏం చేస్తుందో జనాలు చూస్తున్నారు. హైడ్రా సక్సెస్ లో ది బెస్ట్ ఎగ్జాంపుల్ అంబర్పేట్లోని బతుకమ్మ కుంట. ముగిసిన చరిత్ర అనుకున్న దాన్ని కాపాడారు. 16 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన బతుకమ్మ కుంట ఆక్రమణల కారణంగా 5 ఎకరాలకు తగ్గింది. ఈ చెరువును కాపాడేందుకు హైడ్రా పెద్ద న్యాయ పోరాటమే చేయాల్సొచ్చింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చిన ఎవిడెన్స్ తో ఇటీవల బతుకమ్మ కుంట పరిధిని డిసైడ్ చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో హైడ్రా చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టింది. బతుకమ్మ కుంట అంటే అంబర్పేట్లో ఒక సెంటిమెంట్. అలాంటి చెరువు గత 30 ఏళ్ల నుంచి నెమ్మదిగా ఆక్రమణలకు గురై కుచించుకుపోయింది. ఇన్నేళ్లకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఇటీవల హైడ్రా తొలి వార్షికోత్సవం సందర్భంగా జూలై 18న బతుకమ్మ కుంట దగ్గరే విద్యార్థులు స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. అందరితో నీటి వనరుల పరిరక్షణపై హైడ్రా ప్రతిజ్ఞ చేయించింది. ఆ సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని, జనం ఆస్తుల్ని ఆక్రమణదారులకు చిక్కకుండా ప్రజలే పరిరక్షించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్లో బతుకమ్మ సంబురాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడి నుంచే ప్రారంభిస్తారన్నారు. అందుకు తగ్గట్లే బతుకమ్మ కుంటను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. అండ్ ఇక్కడ ఇది ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం. ఇక్కడ పార్కులు తయారు చేసేయటం, ఇక్కడ వచ్చేటటువంటి ఈ పక్కన కాలనీస్లో ఉన్నటువంటి పిల్లలు, లేకపోతే వీళ్ళంతా ఉన్నటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని పార్క్ని, ప్లే ఏరియాస్ని అన్నీ వాడుకుంటూ ఇదొక అంటే ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటినీ కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్. అందుకోసం మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ని, వీళ్ళ బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళని, కాలనీ వాళ్ళని, ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్, ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు. సో ఇది మేము చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు, ఈ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం అనే దాన్ని చూపించడానికి ఈ 1 year ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో, ఈ బస్తీ వాసుల మధ్యలో ఈ రోజు చేసుకోవడం జరిగింది. ఏడాదిలో హైడ్రాకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. విపత్తుల నిర్వహణకు సంబంధించి పక్కా ప్రణాళికతో హైడ్రా వెళుతోంది. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించింది టీం. ఈ స్థలాల విలువ దాదాపు 30,000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని లెక్క తేలింది. సిటీ పరిధిలోని 6 చెరువులను పునరుద్ధరించే పనిలో ఉంది హైడ్రా. ఆ చెరువుల విస్తీర్ణం రెట్టింపు స్థాయిలో పెంచింది. రోడ్లపై, మూసీలో వృధాగా పోయే
నీటిని చెరువుల్లోకి మళ్లిస్తున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షిస్తోంది హైడ్రా. న్యాయపరమైన సవాళ్లను కూడా అధిగమిస్తూ భూములను కాపాడుతోంది. కూల్చటమే కాదు, నిర్మాణం చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుందని, చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలంటే 1కి 2 సార్లు ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చింది హైడ్రా. సో ఇది అంటే హైడ్రా చెరువులు, కుంటలు, నాలాలు ఏదైతే కనుక ఆక్రమితమైనాయో, పార్కులు, ఇట్లా మీరు చూస్తే కనుక దాదాపు 500 ఎకరాల పైన ఈ ల్యాండ్ని కూడా మేము కబ్జాల చరణించి కూడా విడిపించి, అది దాదాపు 30,000 కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది. ఇంతేకాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము 6 చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో, ఈ 6 చెరువుల్లో కూడా ఇంతకుముందు ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే 75 ఎకరాల పైన, అంటే దాని మీరు చూస్తే కనుక దాంట్లో హోల్డ్ చేసే వాటర్ వచ్చేసి 300 మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుంది. అంటే 30 కోట్ల లీటర్ల వాటరు ఏదైతే రోడ్ల మీద ఉండేటువంటి వాటరో, లేకపోతే వృధాగా మూసిలోకి వెళ్ళేటువంటి వాటరో ఇప్పుడు చెరువుల్లోకి వస్తుంది అనమాట. ఈ జస్ట్ మేము దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల వచ్చేటటువంటి. బట్ ఈ 6 చెరువుల ద్వారా మీరు చూస్తే కనుక పెద్ద ఎత్తున కూడా ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ని అండ్ అట్లానే డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ని కూడా ముందు అడ్రస్ చేయడానికి, ఆక్రమణలను నివారించడంతో పాటు హైడ్రా రాకముందు నిర్మించుకున్న ఇళ్లకు మినహాయింపు ఇచ్చింది హైడ్రా. దీంతో ఇండ్లు నిర్మించుకున్న వారికి రిలీఫ్ ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం హైడ్రాకు ఒక నిర్దిష్టమైన విధానాన్ని సూచించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తగ్గట్లు హైడ్రా పనిచేస్తోంది. ఆక్రమణల వెనుక ఎంత పెద్ద వాళ్లున్నా వదిలిపెట్టేది లేదంటూ ముందుకు కదులుతోంది. మూసి తొలగింపుతో సంబంధం లేకున్నా హైడ్రాకు ముడిపెడితే ప్రచారాన్ని తిప్పికొట్టింది. అటు ఓవైసీ కాలేజ్ విషయంలోనూ హైడ్రా చాలా సార్లు క్లారిటీ ఇచ్చింది. ఓవైసీ కళాశాల 2015-16లో నిర్మించారని, సల్కం చెరువుకు తుది నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదంటున్నారు హైడ్రా కమిషనర్. నగరంలోని 80% చెరువులకు తుది నోటిఫికేషన్ ఇంకా జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఏ వర్గం కాలేజ్ అయినా ఒకటే రూల్ వర్తిస్తుందంటున్నారు. నగరంలోని 6 చెరువుల పునరుద్ధరణలో భాగంగా తమ్మిడికుంట చెరువును హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఈ చెరువులో పూడిక తీసి వరద కాలువను డైవర్ట్ చేసింది. ఈ కాలువల్లో పూడికను కూడా తొలగించడంతో ఇప్పుడు అక్కడ వరద నీరు నిలవటం లేదు. చెరువులోకి వరద నీరు చేరి సాఫీగా కిందకు సాగుతోంది. ఈ చెరువు విస్తీర్ణం 29.26 ఎకరాల FTL గా నిర్ధారించారు. కోర్టు తీర్పును హైడ్రా పట్టించుకోవటం లేదన్న ప్రచారాన్ని హైడ్రా ఖండించింది. కథ మార్చేసింది.